నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇంకా భుజం మీద ఎత్తుకొని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ఆయన ఎందుకు ఎన్డీఏకి సరెండర్ అయిపోతున్నారు? ఎన్డీఏకి సరెండర్ అయితే చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినట్టే కదా. ఒక పక్కన ఆయన మీద ఉన్న కేసులు అవి భయపడాల్సిన కేసులేనా? ఎందుకు ఇంత సైలెంట్గా ఒక స్టాండ్ తీసుకోకుండా ముందుకెళ్ళట్లేదు? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకే అనుకూలంగానే వెళ్తున్నారు. అంటే తనని తాను లిమిట్ చేసుకొని ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళని ఒక్కళ్ళే నమ్ముకొని ముందుకెళ్ళడం వల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి? అంటే ఆయన చాలా క్లియర్గా ప్రో ఎన్డీఏ వ్యవహరిస్తున్నాడు అనేది అందరూ మాట్లాడుకుంటున్న మాటే. అంటే డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా కూడా వాళ్ళు ఎన్డీఏ అనుకూలంగానే స్టాండ్ తీసుకున్నారు. అలాగే ఏ సందర్భంలోనూ ఆయన కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడటానికి ధైర్యం చేయట్లేదు. వాళ్ళు ఏదైనా బిల్లులు ప్రవేశపెడితే వాటికి వ్యతిరేకంగా వెళ్ళటానికి కూడా ఆయన జంకుతున్నాడు. అంటే తన మీద ఉన్న కేసుల వల్లనే అంటారా ఇది? అంటే కేసులు ఉన్నాయి, అది జనాలందరూ మాట్లాడుకుంటున్న విషయమే. అంటే ఢిల్లీకి వ్యతిరేకంగా పెడితే ఆయన ఇమ్మీడియట్గా లోపలేస్తారు అని మాట్లాడుతున్నారు. కానీ ఢిల్లీకి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుంది అనే యాంగిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు పెద్ద కేసులేం కాదు. అవి ఆయన భయపడాల్సినంత కేసులేం కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన మీద ఉన్న కేసులు ఏమిటి? వారి తండ్రి గారు అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కంపెనీల్లోనూ అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్లోట్ చేయదలుచుకున్న కంపెనీల్లోనూ షేర్ హోల్డర్లుగా మారారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పెట్టినటువంటి కేసులు అది. కాబట్టి అసలు జరుగుతోందే అది. ప్రస్తుతం మనం ఒక సామెత ఉంది, గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరటం అని. అలా ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలైన తర్వాత, ఈ దేశంలో మార్కెట్ ఎకానమీ వచ్చేసిన తర్వాత రాజకీయం అనేది, అంటే పాలిటిక్స్ అనేవి చాలా స్పష్టంగా వ్యాపారంగా మారిపోయినాయి. రైట్. పొలిటికల్ బిజినెస్సే జరుగుతోంది దేశంలో. అంతే తప్ప ప్రజల కోసం పనిచేయటం, ప్రజల కోసం త్యాగం చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఏవీ లేవు ఏ పార్టీలోనూ. అది రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఆ టైంలో అలా చేశాడు అనేది కూడా తప్పే. అంతకుముందు చంద్రబాబు గారు చేసింది అదే. 95 తర్వాత భారతదేశంలో పవర్లోకి వచ్చిన ప్రతి పొలిటీషియన్ను ఏం చేశాడో అదే చేశాడు రాజశేఖర రెడ్డి కూడా. ఓకే. అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా. వాళ్ళు వ్యతిరేకంగా ఏమీ చేయలే. నడుస్తున్న వ్యవస్థకి, నడుస్తున్న పద్ధతులకి వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీ ఏమీ చేయలేదు వాళ్ళు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లోకి ఎలా షేర్లు వచ్చినాయో అలాగే చంద్రబాబు నాయుడు గారి కంపెనీల్లో కూడా షేర్లు అలాగే వెళ్ళినాయి. కాకపోతే ఆయన కేసుల దాకా వెళ్ళలేదు. ఆ రోజున యూపీఏ జగన్ని కంట్రోల్ చేయడం కోసం కేసులు పెట్టింది. ఎన్డీఏ కాదు పెట్టింది, యూపీఏ. యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ టైంలో ఇతన్ని కంట్రోల్ చేయడానికి కేసులు పెట్టేయండి అని ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా దానిలో లింక్ చేశారు. అదే కంట్రోల్డ్గా ఉంచడానికి, వాళ్ళు చెప్పింది వినడానికి. అంతే. అలా కేసులు పెట్టారు. ఆయన వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆ రోజున యూపీఏకి వ్యతిరేకంగా బలంగానే నిలబడ్డాడు. మీరు ఏవైనా చేసుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్ర చేసి తీరుతాను అన్నాడు, చేశాడు. ఓకే. బయటకు వచ్చాడు, వేరే పార్టీ పెట్టుకున్నాడు, తన పద్ధతిలో తను ట్రావెల్ అయ్యాడు. అదే తెగింపు ఎందుకు ఎన్డీఏ మీద చూపించడం లేదు? అదే స్టాండ్ తీసుకొని ఒక స్టాలిన్ లాగా ముందుకు వెళ్తే ప్రజలు ఇంకెంత గౌరవిస్తారు, ఇంకెంత అభిమానిస్తారు ఆయన. డెఫినెట్గా. అంటే తను ఈ కేసులకి భయపడాల్సిన అవసరం లేదు అనేది నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే, భారతదేశంలో ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీ వచ్చేసి కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల పరమావధిగా మారిపోయింది. ఓకే. అంటే ప్రభుత్వ భూముల్ని, ప్రజల భూముల్ని కార్పొరేట్లకు అప్పజెప్పడం ద్వారా వాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చేస్తోంది అదే. ఎకరం భూమి అంటే 5 కోట్లు 6 కోట్లు చేసే భూమిని ఆయన ఎకరం 900కి 9 రూపాయలకి కూడా కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసి పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాను అని చెప్తున్నాడు.
ఇలా లబ్ధి పొందినటువంటి కంపెనీలు వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాయి ఏదో పద్ధతిలో. ఎస్. ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటాడు ఆయన. తీసుకోకపోతే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవితాలు అలా ఉండవు. అవును. 95 తర్వాత ఈ వెసులుబాటు వచ్చింది భారత రాజకీయ నాయకులకి. 95కు ముందు ఈ పరిస్థితి లేదు. అందుకని 95కు ముందు భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న నాయకులు సంపాదించిన ఆస్తులకి 95 తర్వాత నాయకులు సంపాదించిన ఆస్తులకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఇప్పటికీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే. చాలా సాధారణమైన ఇల్లు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇంద్రభవనం నిర్మించబోతున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్యాలెస్లు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్యాలెస్లు లేవు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన టైంలో ఆయన అనుసరించిన పద్ధతి కూడా చంద్రబాబు నాయుడు మోడలే. అవును. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అదే మోడల్ని ఈయన అమలు చేశాడు. ఈయనేమి కొత్త మోడల్ తీసుకురాలా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పెరిగిన పద్ధతిలో ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెగించి సీరియస్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఏం చేశానని నా మీద కేసులు పెట్టారు అని అడగచ్చు కదా సార్. అడగాలి అనేదే డిమాండ్ ఇప్పుడు జనాలది. మీరు మీ మీద పెట్టిన కేసులు మీరేదో దారుణాలు చేశారు అని వాళ్ళు అంటున్నారు, కానీ మేము అనుకోవడం లేదు. నడుస్తున్న వ్యవస్థలో అందరూ ఏం చేస్తున్నారో అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కొత్త వ్యవహారాలు లేవు, కొత్త నేరాలు లేవు ఆయన వ్యవహారానికి సంబంధించి. ఆయన మీద యూపీఏ పెట్టిన కేసుల గురించి ఆయన భయపడటం అనవసరం. తీసి అవతల పారేసి ఆయన తిరుగుబాటు బావుట ఎగరేస్తే ఆయనకి జరిగేది ఏమీ లేదు. అలాగే ఆయన అంటే కేంద్రం ఆయన ఏదో చేస్తుంది అనేది భ్రమ. ఒకవేళ చేస్తే ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి వచ్చి క్యాడరు మిగిలిన వాళ్ళందరినీ 95 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ జరిపిన ట్రాన్సాక్షన్స్, ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క సీఎం, ప్రతి ఒక్క ప్రధానమంత్రి వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, వీటి మీద దర్యాప్తు జరపాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని లోపలేయటం అనేది కుదిరే పని కాదు అని ఒక ప్రజాందోళనని నిర్మించడానికి పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయాలి. ఆయన చేసి యుద్ధానికి దిగి ఒక అంతర్యుద్ధం నేను నిర్వహిస్తాను దేశవ్యాప్తంగా, రాష్ట్రానికి పరిమితం కాదు, దేశానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుడిని తీసుకొచ్చి బోన్లో నిలబెడతాం మేము అనే పద్ధతిలో ఒక ఎదురు దాడికి వెళ్ళగలిగితే అప్పుడు ఈ పద్ధతులన్నీ ఎందుకు జరగట్లేదు అంటారు? అంటే ఎక్కడో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంటే జనరల్గా ఆయన ప్రజల్ని నమ్ముకోవడం తగ్గింది. ఇప్పటికీ కూడా ఆయన ప్రజలు తన్ని ఓడించారు అని అనుకోవడం లేదు. ఆయన ఓడిపోయిన తర్వాత ఢిల్లీ దేవుడు దయలేకపోవడం వల్ల నేను ఓడిపోయాను. ఢిల్లీ దేవుడు ఎవరు? ఆయనే, అమిత్ షాను నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరు దయ లేకపోవడం వలన ఓడిపోయాను నేను. వాళ్ళ దయ వచ్చే ఎన్నికల్లో నా మీద ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఇప్పటికే ఆయన చెప్తున్న మాట ఏంటి? 3 ఏళ్ళు చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ 3 ఏళ్ల తర్వాత ఢిల్లీ దేవుడు దయ మీ మీదకి రాకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు ఆయన చంద్రబాబు గతంలో లాగా లేడు. చంద్రబాబు ఇంతకుముందు సొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడు. ఏది 2014 నుంచి 2019 వరకు ఆయన అధికారంలో ఉన్న టైంలో చాలా స్పష్టంగా సొంత జ్ఞానంతో బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు అది మానేశాడు. ఆయన మానేసి పూర్తి స్థాయిలో ఎన్డీఏకి లొంగి వ్యవహరిస్తున్నాడు. ఆయన లొంగి వ్యవహరించి, మీరు లొంగి వ్యవహరించి, పవన్ కళ్యాణ్ లొంగి వ్యవహరించి, ఇప్పుడు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే పరిస్థితికి జనాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా మీ ప్రత్యేకత ఏమిటి? మీరు ప్రతిపక్షంగా ఎక్కడున్నారు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు సీరియస్గా దాడి చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ మెడికల్ కాలేజీలు మీరు పెడితే వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ భాగస్వామ్యంలోకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు, పులివెందుల కాలేజీతో సహా. మెడికల్ విద్య అనేది కనీసం 10 కోట్లు పెట్టకపోతే డాక్టర్ తయారవటం అని కుదరని పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని దెబ్బ కొట్టాలని కదా మీరు కాలేజీలు పెట్టింది. మళ్ళీ ఆ కాలేజీలను కూడా 10 కోట్ల కాలేజీలుగా మారుస్తున్నాడు ఆయన. మీరెందుకు యుద్ధం చేయట్లేదు జనాల తరఫున?
మీరెందుకు మీరు పెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మీరు తీసుకొచ్చిన మార్పుల్ని వాళ్ళు పక్కకి గెంటేస్తున్నారు, దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని జనం అడుగుతున్నారు. ఈయనేం చెప్తున్నాడు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తాను అంటున్నాడు. అలాగే సార్, ఇప్పుడు జగన్ బెంగళూరు యలహంక నుంచి మన హైదరాబాద్ లోటస్ పాండ్కి షిఫ్ట్ అయిపోతున్నారు అన్న ఆరోపణలు జరుగుతున్నాయి అన్నమాట. సో అది షిఫ్ట్ అవ్వడం అనేది మన షర్మిలక్క మీద ఒక కన్నేసి ఉంచడానిక ఏంటి? అంటే షర్మిల గారు కూడా కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్, ఆవిడకి కూడా అక్కడ ఇల్లు ఉంది విజయవాడలో. ఇల్లు ఉన్నప్పటికీ ఆవిడ ఎక్కువ కాలం పులివెందుల్లో ఉంటున్నారు. పులివెందుల్లోనూ లోటస్ పాండ్లోనూ తిరుగుతున్నారు ఆవిడ. ఇది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని చాలా ఇబ్బంది పెడుతోంది. అంటే ఆవిడ రోజు ఆంధ్రరత్న భవన్కి రావాలి కదా, ఎవరైనా ఆంధ్రరత్న భవన్కి వెళ్ళి ఆవిడని కలిసి మాట్లాడాలి పార్టీ ఆఫీస్లో అనుకుంటారు. అదేమో అలా ఎవరూ లేక అలా వెలాతెలా పోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ సెంటర్, వాళ్ళ ఓటు బ్యాంకు కూడా మొన్న ఎన్నికల్లో దారుణంగా పడిపోయింది. గతంలో అంటే 2019 ఎన్నికల కంటే కూడా 2024 అంటే షర్మిల గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరగకపోగా తగ్గి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఈవిడ ప్రసంగాలన్నీ ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డిని అంటే జనరల్గా ఒక ఉమ్మడి శత్రువుకి వ్యతిరేకంగా ఐక్య సంఘటన కట్టి అన్ని పార్టీలు దాడి చేస్తే అతను ఓడిపోతాడు. అలాంటి దాడి జరిగింది మొన్న. లెఫ్ట్, కాంగ్రెసు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. దాడి చేసి మొత్తానికి ఆయన్ని పక్కకి జరిపారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర నేరుగా లేదు, షర్మిల ద్వారా ఉంది. మేజర్ కంట్రిబ్యూషన్ షర్మిలదే. జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ సిస్టర్ సునీతారెడ్డి గారు వాళ్ళిద్దరూ రోడ్డు మీదకి వచ్చి చేసిన గొడవ వలన జగన్ ఇమేజ్ భారీగానే డ్యామేజ్ అయింది. కాబట్టి ఎవరికి ఉపయోగపడ్డారు వాళ్ళు? చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డారు. ఆయనకి క్రిస్మస్ కేక్ పంపించింది ఆవిడ ఎన్నికల సమయంలో. అది మరింతగా మంట రాజేసింది. అందుకని ఇలాంటివన్నీ ఇప్పుడు ఆవిడని సెటిల్ చేసి ఆవిడని బయట పంపించేయాలి అర్జెంటుగా. దాన్ని ఓపెన్గా సెటిల్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు, అటాచ్మెంట్లో ఉన్నాయి ప్రాపర్టీస్ అన్నీ అని చెప్తున్నాడు. ఈ అటాచ్మెంట్స్ ఎత్తేయాలి, నేను చేసింది దుర్మార్గమేమీ కాదు, ఇది లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రతి పొలిటీషియన్ను ఏం చేశాడో అదే నేను చేశాను, నాది తప్పు అంటున్నప్పుడు అసలు 95 తర్వాత భారత రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలు నిర్వహించిన అధికారంలో ఉన్నటువంటి నాయకుల అందరి పరిపాలన, వాళ్ళ ఆర్థిక వనరుల మీద దర్యాప్తు జరపండి అని గనక ఈయన ఫైట్ మొదలు పెడితే, అలాగే మెడికల్ కాలేజెస్ మీద గురించి కూడా ఫైట్ అన్నీ అంటే లిబరలైజ్డ్ ఎకానమీ మీద నేను దాడి చేస్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఐబీ సిస్టమ్ ఉంది, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ సార్ అన్నీ అంటే ప్రజలకి అనుకూలంగా నేను ఉద్యమించదలుచుకున్నాను. ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఉంది నాకు. నేను ఈ మార్కెట్ ఎకానమీని వ్యతిరేకిస్తున్నాను. మార్కెట్ ఎకానమీ వలన ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, ఇది నేను గుర్తించాను. కార్పొరేట్ విద్యా విధానం వలన చాలా సఫర్ అవుతున్నారు. కార్పొరేట్ వైద్య విధానం వలన జనాలు సఫర్ అవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఎలాగైతే స్కూళ్ళని ఆయన నిలబెట్టాడో ప్రభుత్వ పాఠశాలల్ని, అలాగే ప్రభుత్వ వైద్యశాలల్ని కూడా నేను నిలబెడతాను. ఆరోగ్యశ్రీ అనేది కూడా, ఆరోగ్యశ్రీలు ఇవన్నీ పక్కన పెట్టేసి దానికోసం కేటాయించే డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాను. ఇలాంటి ప్రోగ్రాం తీసుకుని కనుక ఆయన జనంలోకి పెడితే జనం ఆయన్ని ఎప్పటికీ భుజానికి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. కాబట్టి ఆ ప్రోగ్రాం చేయాలి ఆయన. ఎన్డీఏకి ఒక పద్ధతి ఉంది. ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఆందోళన జరుగుతున్న టైంలో 2 కళ్ళ సిద్ధాంతం చెప్పేవాడు. ఆంధ్ర తెలంగాణ నాకు 2 కళ్ళు అనేవాడు ఆయన. అలా 2 కళ్ళ సిద్ధాంతం అనేది ఒకటి పాపులర్ చేశాడు ఆయన. ఆయనది 2 కళ్ళ సిద్ధాంతం అయితే భారతీయ జనతా పార్టీది 2 తలుపుల సిద్ధాంతం. ఈ 2 తలుపుల సిద్ధాంతం అంటే వాళ్ళు ఫ్రంట్ డోర్లో ఒకరిని పెట్టుకుని బ్యాక్ డోర్లో ఒకరిని పెడతారు. పెట్టి ఒకే టైంలో జగన్తోనూ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఫ్రంట్ డోర్లో చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తోనూ కూడా ఉంటారు.
ఇంతకు ముందు అంటే 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్లో ఉన్నాడు, వెనక డోర్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. నెమ్మదిగా ఎన్నికల టైంకి చంద్రబాబు కూడా వచ్చి అక్కడ చేరాడు బ్యాక్ డోర్లో. వాళ్ళిద్దరిని ఫ్రంట్ డోర్కి తీసుకొచ్చి జగన్ని బ్యాక్ డోర్కి పంపించారు వాళ్ళు. బీజేపీ అంటే మీరు కూడా దానిలో లింక్ అయిపోయినట్టుగా జనం మాట్లాడుతున్నారు, బాబు జగన్ పవన్. బాబు జగన్ పవన్ కాబట్టి ఆ నినాదాన్ని బద్దలు కొట్టగలిగితే ఆయనకి పొలిటికల్ కెరియర్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ కేసుల మీద ఫైట్ మొదలు పెట్టాలి ముందు. ఆయన మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాల మీద, ఎన్డీఏ ప్రభుత్వాల మీద కూడా ఒక విమర్శతో రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి. ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఆ రోజున తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కుక్కమూతి పిందెలు ఇలాంటి పదాలతో దాడి చేసేవాడు ఆయన. అలా దాడి చేయగలిగితే జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా మంచి భవిష్యత్తు అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.